ఎన్నికల హామీలో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకుని రైతుల పక్షాన నిలిచారని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు పేర్కొన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రకటించినందుకు గాను నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు స్వగృహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాలుస్తూ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చడం ఎంతో ఆనందకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పండించిన పంటకు గిట్టుబాటు ధర సైతం చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. రైతుల పెన్నిది రేవంత్ రెడ్డి, రైతుల పెన్నిది రేవంత్ రెడ్డి, రైతుల పెన్నిది. రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతుల పేదల పెన్నిది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే రైతు రుణమాఫీని ఏదైతే ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందో ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా రైతులకు మోసం చేసిరే తప్ప మాటకు కట్టుబడి ఉండి రైతు రుణాల మాఫీ చేయని విషయం మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న దినాన, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దినాన మరి దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీని చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీది. అయితే మరి ఈరోజు 2022లో వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ₹2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి ఆనాడు రైతు డిక్లరేషన్లో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు అయితే ప్రకటించారో ఆ మాటకు కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్వపు ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మరి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల కంటే ముందు ఏదైతే వాగ్దానం ఇవ్వడం జరిగిందో వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా దానికి కట్టుబడి ఉండి ఈరోజు ఆగస్టు 15వ తారీఖు లోపల రైతులందరికీ ₹2 లక్షల రుణమాఫీని డిసెంబర్ 14వ తారీఖు నుండి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు ఎవరైతే రైతులు ₹2 లక్షల పంట రుణాలు తీసుకుని ఉన్నారో వాళ్ళందరి రుణాలను మాఫీ చేయడానికి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రిమండలి నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది. మరి ఇది చాలా హర్షించదగ్గ పరిణామం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అమలు చేసి మాటలు నిలుపుకుంటున్నదన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ నియోజకవర్గ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి